పొద్దున దొడ్డికి పోతాం, లెట్రిన్కి పోతాం, అంటే కానీ దొడ్డి అంటే అర్థం కాదు ఇప్పుడు. డెఫికేషన్కి పోతాం, అంటే మలం విడవటానికి పోతాం. మలం అంటే ఏమిటి? తిన్నన్నంలో పనికి రాంది వదిలేసామన్నమాట. ఇప్పుడు వదిలేసింది మళ్ళీ అటు తీసుకుంటాం వెనక్కి. ఆ పరిసరములనే మనకొద్దు, ఇది మనకు కావాలి. ఎట్లాగైతే విడిచిపెట్టిన దేహంలోకి మళ్ళీ వెనక్కి రాలేడో, అట్లాగే ఒకప్పుడు కుక్కగా బతికాడు. మళ్ళీ ఆ కుక్క దేహంలో వెళ్ళటానికి ఇష్టమైతే ఆ లెట్రిన్ పోయి పూసుకోవచ్చు బాగా. దాని మీద కూర్చుని ఎట్లా వస్తారో మరి. ఆడవాళ్ళు మూత్ర విసర్జనకి పోయి బట్ట పైకెత్తి మూత్ర విసర్జన చేసిన ఆ బట్ట అంతా ఆ లెట్రిన్ పూసుకుని మళ్ళీ వచ్చేసి మనకి వెనక్కి వచ్చి దాంతోనే ఇల్లంతా తిరుగుతున్నా ఉంటే బుద్ధి ఉనికి యొక్క శుద్ధిని ఎట్లా గ్రహిస్తున్నావు? బయటే సరిగా బయట చేస్తూ ఉండగా మనకు బుద్ధి ఎదుగుతూ వస్తుంది. లోకంలో కూడా ఏదైనా చెబితే అటుగా చెయ్యి, అప్పుడు తెలుస్తుంది నీకు అని అంట. అట్లాగే బయట ఆచరణలో మనకు లోపల ఎట్లా ఎదుగుతున్నావో మనకు తెలుస్తుంది. ఇది సామాన్యులకి ఇంకా సంసారులకి చాలా చాలా దూరం వరకు కూడా ఆచరించవలసినటువంటిది. కనుక లెట్రిన్కి పోయి వెస్ట్రన్ లెట్రిన్ పెట్టుకొని దాని నిండా పూసుకోవటం అనేటటువంటిది చాలా చాలా నీచమైనటువంటిది. దొడ్డికి పోతే ముడ్డి కట్టుకోవటం చేత కానీ పాశ్చాత్యుల్ని తుడుచుకునే వాళ్ళు ఎట్లా అవుతుందండి? అందువల్ల బుద్ధి అశుద్ధమైంది అన్నమాట. బుద్ధి అంటే ఉనికిని తనను నిలుపుకోవటం అని, తను తాను భద్రం చేసుకుని రక్షించుకోవటం చేత కాలేదు. మళ్ళీ చెప్పుకుంటాం, మళ్ళీ కుక్క జన్మ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నవాడైతే అక్కడికి వెళ్ళి ఒంటిండా పూసుకురావచ్చు. విడిచినటువంటిది కుక్క జన్మ, విడిచినటువంటిది ఇది విడిచినటువంటిది. దాన్ని ఆ వాసన ఎట్లా పట్టుకుంటాం? దాని జోలికి ఎట్లా పోతాం? దాన్ని ఎట్లా పూసుకుంటాం? అట్లాగే బయట నుంచి ఏదైనా వచ్చినా సరే అది బయటది, తనకు దేహమే బయటది. దాన్ని ఎట్లా పుట్టుంటుంది? దాన్ని శుద్ధి చేసుకోకుండా ఎట్లా లోపల తీసుకుంటాం? ఏది ఎంతవరకు శుద్ధి చేసుకోవాలో అంతవరకు శుద్ధి చేసుకుంటాం. ప్యాకెట్లో బియ్యం వచ్చినాయనుకోండి, ప్యాకెట్ను ముందు కడుక్కొని లోపల పెట్టుకుంటాం. ఆ తర్వాత వండేటప్పుడు బియ్యం కడుక్కుంటాం. ఏదైనా అట్లాగే ఉంటుంది. దాని స్థానంలో ఆ సమయంలో చేసుకుంటాం. అన్నీ తీసుకొచ్చి లోపల పెట్టుకున్నామంటే, బయటది లోపల పెట్టుకున్నామంటే బుద్ధికి తేడా తెలియలే. బయట లోపల తేడా తెలియలే. స్థూలం ఇది, అది సూక్ష్మం. భౌతికం, బుద్ధి అభౌతికం. ఈ తేడా తెలియలే. ఈ తేడాను నిలుపుకోవటమే బుద్ధికి శుద్ధి అని.